అంతే కదా నిన్న వారు అడుగుతారు తినకుండా పెడతారు మర్యాద పూర్వకంగా పెడతారు అంతే కదా అంతేగాని పెట్టారు గుడ్ మార్నింగ్ అందరికి ఇంతమంది ఫస్ట్ టైం వచ్చారు ఇవ్వాలి ఈరోజు ఫస్ట్ టైం వస్తుంది క్వశ్చన్ వెళ్తున్నాను చేయగలరు ఓకే ఇది క్లారిటీ ముందే వెస్టీజ్కి వచ్చేదా ఇవాళ మా మీటింగ్ రైట్ రైట్ ఓకే ఎంతమంది ఆల్రెడీ వెస్టీజ్లో జాయిన్ అయిన ఉన్నారు జాయిన్ అయిన అందరం కాదు వేరే ఒక్కడే కాదు వెస్టీజ్ అంటే పూర్తిగా ఎంతమంది కట్టాలి వెస్టీజ్ అంటే పూర్తిగా ఎంతమంది కట్టాలి నాకు కూడా అర్థం కాదు కానీ మా ఇంటికి ఉన్నప్పుడు అర్థమైపోయింది మొత్తం ఇంకా వస్తలేదు ఆ మీటింగ్ మొత్తం అర్థమైపోయింది ఆల్రెడీ ఏముందో వేసుకున్నాడే కదా మరి వేసుకోవాలంటే అవుతుంది ఇప్పటిదాకా భూమి మీద మొత్తం తెలిసినోడు ఏమైనా ఉందా సార్ మొత్తం తెలిసి ఏడు ఉండాలి అన్నీ అయిపోయినాయి ఇక ఏం చేయాలి ఏడు ఉండాలి లేదు పని ఉంది ఇక జనాలకి బాగా అలవాటు అయిపోయిన పాయింట్ ఏదైనా ఏం మసాలా చూసినా అట్లాంటి ఉత్తగానే మసాలా చూసిన అనగానే నేను ఇష్టపెట్టలే ఎవరిని ఇప్పటిదాకా అనగానే అన్న నన్ను నేను నీ గురించి దూరాడుతున్నా సానులా నాకు ఇప్పుడే దొరికినావు నువ్వు మసాలా చూసినావు నాకు దొరకలే కొన్ని చూసినావు కలవాడు నువ్వు ఒక్కనే దొరికినావు ఏమేమి చూసినావు సరే చెప్పంటే అంత గట్టిగా పేరు చెప్తారా ఏదో మొన్న కట్టినా ఓ తాన కట్టి మసాలా చూసినావు అని చెప్పి చేసుకొని వచ్చి మన ఎందుకు వస్తావు నేను ఏదో చేద్దామని వచ్చినా నీకు తెలిసింది ఎంత గోర్ల సగం అంతా నాకు ఇంత తెలుసు 2-3 చూసినా నేను మోసపోయినా అది చెప్పు మస్తుగా చూసిన కేసీఆర్ కూడా రాజకీయం నాకు 0.1% ఎరకాంటుంది కూడా 10 ఏళ్ళు ఏళ్ళంక ఒక రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఏలి పక్క కూర్చున్నాక కూడా నాకు రాజకీయం 0.1% తెలుసు నేను ఇంకా నేర్చుకోవాలనుకున్నాను ఇప్పుడు దగ్గరికి పోయే టైంలో మన వాళ్ళేమో ఇంటికాడ కూర్చొని 15,000 జీతం రానాడు కేసీఆర్ పరిపాలన మంచిగా దండుగా రేవంత్ రెడ్డి కూడా వేస్తే మోడీ కూడా దండిగే నువ్వు ఎక్కువ మారిపోయి మన ఇంట్లో నాయనమ్మ పింఛన్ ఎన్నేళ్ళకి వస్తుంది ఏమేమి కార్యక్రమం చేస్తే 2వ సార్లు లెక్క దొరుకుతుంది మనం ఎందుకు కాక మనకి అన్ని పనికి బయటికి ఎవరికైనా మీకు ఆలోచన ఉంటే నేను ముందే ఎందుకు పాయింట్ చెప్తున్నా పేదోళ్ళకు ఆలోచనలు ఎక్కువ పని తక్కువ ఆమ్దాన్ తక్కువ ఆరవాటం ఎక్కువ పనికి వాళ్ళ విషయాల మీద ఫోకస్ ఎక్కువ పనికి వచ్చే దాని మీద దమాక్ తక్కువ ఏం నాలెడ్జ్ లేని మీద గుండెత్తేస్తాను ఏం కేసీఆర్ ఎందుకు పడిపోయినా కూడా ఏదో చెప్తాడు నాకు కూర్చో నేను చెప్తా ఇప్పుడు ఎందుకు పడిపోయింది తెలుసా నీకు చాలా పెద్ద కథ జరిగింది కనుక ఈడలో పెట్టాను ఓడిపోయినా గెలిచినా ఆడదాకా పోయినట్టే గ్రేట్ కార్మిక ఓడిపోయినా ఎమ్మెల్యే టికెట్ వచ్చినాడే గ్రేటు సీఎం కాదు ఎస్ఆర్ నో మన ఊళ్ళో వార్డు మెంబర్ నిలబడితే 2వ ఓటు వాడదు మనకు అది మన పొజిషన్ నా గురించి చెప్తున్నాను ఇంకెందుకు ఆడదాకా నా పొజిషన్ ఏంటి ఇప్పుడు మన పుస్తకం ఏదైనా జరిగింది కేసీఆర్ కాల్కు గిత్త సీఎం కలిసి కింద ఆస్తే ఒకసారి వస్తుంది చేయను అవునా కాదు నీకు నాకు కడప గడపర దిగిన ఇంటి పక్క ఉంటుంది పేపర్లో మూలకు పట్టి గిత్త గుర్తుకు ఎత్తి గుర్తుకోవాలని వస్తుంది అది మన దాన్ని మార్చుకోవాలి భగవంతుడు ఇచ్చినటువంటి చిన్న లైఫ్లో ఎప్పుడు ఎగిరిపోతామో తెలియనటువంటి జీవితంలో 24 గంటలు 10 మంది కూడా నవ్వుకుంటూ మాట్లాడుకోవాలి చేతిలో ఒక లక్ష్యాన్ని పట్టుకోవాలి చచ్చిపోయిందాక పోరాడాలి పిచ్చి పిచ్చి కారణాలన్నీ చెప్పు నాకు రైతు లేదు నాకు రాశి లేదు పూత లేదు భగవంతుడు నాకు గీత గీయలేదు మీకు ఒక గీతలు కావాలని చెప్పు ఏడ గీయమంటే అడిగి ధనరేఖ కావాలని చెప్పు దప్పడం పెట్టి తప్పడం కంటే ధనరేఖ కూడా వస్తుంది ఎన్ని ఉంటాయి కదా చేతగానోడు మాట్లాడవన్నీ జాతకాలు వాస్తు ఇవన్నీ కూడా పని చేస్తుండొచ్చు ఎప్పుడు నువ్వు పని చేయాలి ఫస్ట్ నీ వెనక అవి వస్తాయి అవునా కదా సార్ నీ వెనకాల పాశ్వరాస్త్రం ఉన్నది లేకపోతే దివ్యాస్త్రం ఉన్నది వాయువ్యాస్త్రం ఉన్నది అగ్నేయాస్త్రం ఉన్నది అన్ని అస్త్రాలు ఉన్నాయి తీసి బాణమే కూడా వేయాలి అయ్యో కొట్టుకుంటా నువ్వు వేయాలి కదా నేను అందుకే జనాలకు ఏం చెప్తున్నా అంటే నువ్వు అల్లాని నమ్మినా క్రీస్తుని నమ్మినా కృష్ణుని నమ్మినా భగవంతుడు భుజం మీద ఇట్లా చెయ్యాలి సార్ బిడ్డ నువ్వు కానీ ముందు వంగవాడి పని చేయరా నేను పండిస్తా పంట తర్వాత నువ్వు వరం మీద కూర్చొని పాట పాడతా అంటే పంటలు పండదు వేసారు ఇప్పుడు ఈ బిజినెస్ లో కూడా ముందే ఎందుకు ఆ పాయింట్ చెప్తున్నా వెస్టీజ్ బాగున్నంత మాత్రం పైసలు రావు నీకు ప్రొడక్ట్ బాగున్నంత మాత్రం పని ఏం చేయాలి దానికి ఇష్టపడతలేరు ఇంట్లో కూర్చొని వస్తలేరు ఎవరు అంటే నీ దగ్గరకు వచ్చి మంగళారతి జాయిన్ అవుతావు నీకు పోవాలి 100 మందిని అడగాలి చుట్టాలు అడుగుతారు ఓన్లీ చుట్టాలనే నాకు ఒక మాట చెప్పు మీరు నీ తోడబుట్టిన కూడా నీకు ₹1,00,000 రావడం ఇష్టం ఉండదు మరి ఇంకెందుకు వస్తారు చుట్టాలు నీ తోడబుట్టినోనికే నీకు ₹1,00,000 రావడం ఇంట్రెస్ట్ లేనప్పుడు నీ చుట్టాలు ఎడికెళ్ళి వస్తారు జగమెరిగిన సత్యం నీ దగ్గరనే ఉంది మన చుట్టాలు రాకపోతే బంద్ చేస్తా అంటే తప్పేవరది
కాబట్టి ఇది ఏందో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత బాగుంది అని తెలిస్తే ప్రాణం పణం పెట్టుకోవాలి. గెలిచిందా? ఇప్పటిదాకా నెట్వర్క్ మార్కెటింగ్లో ఓడిపోయినోడు, ఫెయిల్ అయినోడు, వదిలేసినోడు. ఎందుకు వదిలేస్తారు సార్ అంటే పై ఫస్ట్ ఎవరిని అడుగుతారు? క్లోజ్ ఫ్రెండ్స్ని అడుగుతారు. రైట్, మీటింగ్ పోయిన జబర్దస్త్ బిజినెస్ అంటే ఏది ఆ కాంప్లెక్స్ ఉండేదా? ఇన్ని చూసిన అని పెట్టమని నేను పెట్టమని నువ్వు ఇంకో అడిగేయాలి వాడికి సావేగా. ఈ ఎవడు 5 వరకు వెళ్ళి వచ్చాడు సైజులు కాదు, నీకు పరిచయం లేదు కదా. ఆ రోజు పొద్దుగాలేస్తే నీ ఎమ్మడి తిరిగేటోడా. ఎవరి మాట వింటావు నువ్వు? తన మాట వింటారు. పోనీ ఆయనకేమైనా తిరుగుతుంది తెలుసా? తెలుగు ఇంట్లో పడిపోతుంది కదా. జస్ట్ దీన్ని అర్థం చేసుకోండి. బాగుంది అని మీకు అనిపిస్తే ప్రాణం పెట్టుకోండి. లైఫ్ మొత్తం మాట్లాడతారు. ఎక్కడ హౌస్ వైఫ్ సార్ ఈ స్టేజ్ మీద పిలిచి 10 మందితో మాట్లాడే ఆ ఛాన్సే లేదు. వాళ్ళు నేను సరస్సు మేడకి ఎప్పుడన్నా స్కూల్లో మాట్లాడుతూ కానీ అరుంధతికి ఆ ఛాన్సే లేదు. ఆ కాలేజీలో చిన్న అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పనిచేసింది. వాళ్ళ హస్బెండ్ చిన్న వర్క్. ఇప్పుడు రికగ్నైజేషన్స్ ఏపీ తెలంగాణ దాదాపు 3-4 లక్షల మంది గుర్తుపడతారు. నెలకు 2 లక్షలు తీసుకుంటూ స్టేజ్ మీదకి వచ్చి మేము గెలిచినాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళ టీచర్లు ఉంటారు, లాయర్లు ఉంటారు, కండక్టర్లు ఉంటారు, మంచి మంచి పొజిషన్లో వచ్చి కూర్చుంటారు. చిన్న స్థాయి వ్యక్తులు వచ్చి మేము కూడా గెలిచినాం సార్ అని చెప్తున్న అవకాశం వేయడం చెప్పండి. అది ఇక్కడ ఉంది అని అంటే ఇది ఏందో తెలుసుకున్నాక మనం పోరాడాలి. జనాలు బలనం చేయదు. వాడు బేకార్ కాదు, వీళ్ళు వేస్ట్ కాదు. బేకార్ కాదు వాళ్ళు కాదు. మన సోయి మనకు లేనప్పుడు మనం బేకార్ కాదు. కేసీఆర్ పార్టీ పెట్టగానే ఓటు వేసినా కష్టపడ్డాడు. నవ తెలంగాణ, అమ్మ తెలంగాణ, తల్లి తెలంగాణ, యువ తెలంగాణ, ఉన్న తెలంగాణ, ఉసిపోయిన తెలంగాణ, బుచ్చలు పార్టీలు పెట్టాడు. ఒక్కడా నిలబడ్డా? కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడు ఒకటే నేను వచ్చిందా పెట్టాను. మంచోడ చెడ్డో పక్కన పెట్టాను. నేను కేసీఆర్ ఫ్యామిలీ కాదు. ఒక విషయం మీద సీఎం కావాలనుకోండి అనుకుందాం. తెలంగాణ కోసం పక్కన పెట్టండి. నేను ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంది అనుకుందాం. కోరిక కోసం వదిలిపెట్టిందా? మిగతా అందరూ సొల్లు చెప్పారు, డైలాగులు చెప్పారు. కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను ఉపయోగిస్తున్నారు, ఏమన్నా చేసిండ్రు. ఎక్కినా లేదా కంటే ఎందుకంటే కూర్చొని సొల్లు చెప్పకూడదు. సాధించినాక మాట్లాడుతూ తినాలి. అందుకని నెగిటివిటీలో వెళ్ళకండి. ఇలాంటి బిజినెస్ భూములు చాలా ఉన్నాయి. నాకు కొన్ని రెస్పాన్స్. కాకపోతే తెలుసుకున్నాక జనాలకి ఫేమస్ కోసం ఇలాంటి పైసలు ఎక్కువ రావద్దు. మనకి ఎంత రావాలి? పింఛన్ రావాలి. ఫస్ట్ 5,000, 4,000, 3,000, 3,000 రూపాయలు వస్తే ఫుల్ పుష్మానం. గవర్నమెంట్ ఏదైనా పథకం పెట్టి ఆధార్ కార్డు ఇచ్చి 1,500 వస్తాయమ్మా అప్లై చేసుకోవాలంటే ఒకరి మీద ఒకరు కూడా అప్లై చేస్తారు 1,500కి. మీరు అదే ఆధార్ కార్డు ఇచ్చి అప్లై చేసుకొని 1 సంవత్సరం కష్టపడండి. మీకు నచ్చినట్టు బిజినెస్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక సిస్టమ్ ప్రకారం మీకు నచ్చిన ప్లేస్లో చేసుకోవచ్చు. మైండ్లో ఎలాంటి మీకు ప్రెజర్ ఉండదు. పైన బాస్ ఎవరు ఉన్నాడు, ఈ సిస్టంలో పని చేసుకొని లచ్చ వస్తుంటే మనకు అది ఫేక్ కనబడుతుంది. ప్రాబ్లం ఎక్కడ ఉంది? 5,000 వర్సెస్ లచ్చ. మనకు 5,000, 3,000, 1,500 రావాలి. లచ్చ రావద్దు. లచ్చ వస్తే మనకు అదేమంటారు మైండ్ పడదు. మనం అనుకుంటాం కదా ఈ మొక్కడానికి లచ్చ వచ్చి పడదు. ఇప్పుడు డైరెక్ట్గా ఈ మేడవాళ్ళు ఇంటికి పోయాను. అమ్మ నీకు లచ్చ వస్తే మీటింగ్ రా వచ్చారా ఇట్లా ఉండదా లేదా? అది రియాక్షన్. ఎందుకు అట్లా? ఎవరైనా చెప్పిండా అమ్మని జీవితంలో లచ్చనే రాదు నీ బతికేంత అని? భగవంతుడు కూడా రాసిపెట్టుకుని తల్లి. భగవంతుడు కూడా ఇప్పటిదాకా ఒక మనిషి యొక్క శక్తిని అంచనా వేయలేదు. అంత అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చింది మనిషికి. మన దరిద్రం ఏంటంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఒక ఆయన చెరువు కట్ట మీద చేపలు పడుతున్నాడు. పట్టుకుంటా దొడ్డు చేపలు పడుతున్నాడు, నీళ్ళకి ఇచ్చి పెడుతున్నాడు. బుడ్డ పట్టి సర్ది వేసుకుంటున్నాడు. పక్కన చూసి అడిగాడు ఏం రోగం పెట్టిందా? అంతంత లావు పట్టి అలకేసి పెడుతున్నావు, బుడ్డ వేసుకుంటాం అంటే మా ఇంటికి ఇన్నే బుడ్డ ఉందని చెప్పినాడు. పోయి వాళ్ళ ఇంట్లో అడిగినాడు ఇన్నే బుడ్డ వేసుకుంటే మా నాయనమ్మకి ఇదే పెట్టిందన్నాను. నాయనమ్మ అంటే మా అమ్మ కూడా ఇదే పెట్టింది. ఇప్పుడు మన తాతలు తండ్రులు చేసినటువంటి పని మనం చేయటం వల్ల జీవితం ముందుకు వెళ్ళట్లా. వాళ్ళకప్పుడు లేక జీతాలు చేస్తారు. ఆ జీతాన్ని మనం సోపు పెట్టుకొని పేరు జాబ్ అని పెట్టుకున్నాం. అది జీతమే, నెలకు వచ్చే జీతమే కదా సార్. వారానికి కూడా నెలకు వచ్చేది, 7 నెలలకు ఇస్తున్నాడు. ఇది జీతమే. నీ బలం జీతం కాదు. ఏ జీతం తప్పు కాదు సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ పని తప్పు కాదు. అన్ని పనులకు వాల్యూ ఉంది, అన్ని చేయాలి. కానీ నీ శక్తిని మొత్తం దానికే పరిమితం చేసాడు. కూర్చోబెట్టవద్దు. గిన్నె పెద్ద కొనుక్కోవచ్చా లేదా? ఇంకోటి 2 సార్లు వండుకోవచ్చా లేదా? చేపలు సన్న కట్ చేయొచ్చా లేదా? దమాకులో గడ్డ పెట్టుకుని ఏమనుకుంటుంది? చేపలు వెనక గీసి పెట్టి దొరకదు. అవకాశాలు పెద్దగా వచ్చినాయి. మైండ్లో నీ శక్తిని పెద్దగా చేసుకొని చాలా చిన్న ఇంట్లో కేవలం టీవీ వాడతలేదని రూమ్ మొత్తం వెడలు చేస్తారు కూడా ఉంటాం. టీవీ పెద్దది కొనుక్కొని దానికోసం వెడలు. మరి అట్లాంటప్పుడు ఇలాంటి అవకాశం దొరికినప్పుడు మైండ్ ఎంత ప్రోడక్ట్ ఆలోచించాలి. ₹1,00,000 వచ్చేటప్పుడు అవకాశం వచ్చిందా? నువ్వు ₹1,00,000 మనిషి లేక మాట్లాడాలి కదా. మనం తెలియబడాలో లేక మాట్లాడితే ₹1,00,000 ఎన్నికలు వస్తాయి. ఎస్ఆర్నో జస్ట్ చేంజ్, కొంచెం ఆలోచన చేంజ్ చేయండి. బిజినెస్ ఏదో నేను క్లారిటీ చెప్తా. చెప్పినాక బాగుందని మీకు అర్థమైతే మాత్రం
ఈ పొరంబొక్కుల మాట వీళ్ళకి అనిపిస్తుంది. నేను స్టేజ్ మీద 3 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడాను. నేను అవార్డు ఇచ్చినప్పుడు 1 నిమిషం మాట్లాడాను. నేను చెప్పిన లాస్ట్ మాట ఏంటంటే, ముందు బేకార్ గారు సోపు తీసిపెట్టారు, బాగుపడతాను సగం కారణం అది. వాళ్ళ సోపు తీసిపెట్టే కదా బాగుపడతాం. నేను మీటింగ్లకు వచ్చినప్పుడే మా సార్ నాకు గెలవాలి, నిలబడాలి, పోరాడాలి, చనిపోయే లోపు నువ్వు అంటే నువ్వు చూపెట్టి చచ్చిపోవాలనేది నాకు మీటింగ్లో చెప్పి, నేను ఇంటికి పోతే నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు బీరు పడతాను, ఇద్దరం కలిసి అమ్మోరు గుడి కాడ కూర్చుంది. మా ఊళ్ళో అమ్మోరు గుడి ఉంటుంది. నాకేది నిమ్మలం అనిపిస్తుంది అప్పుడు. ఇదే చల్లగా ఉంటుంది అప్పుడు. కారం కారం వర్షం పడుతుంది, ఏ బిజినెస్ రేపు చేద్దాం, దోసగారు అంత మంచిగా లేదు. ఆ నీ జీవితాన్ని సంక నాకిస్తున్నాను నీకు తెలియదు. పైసలు నువ్వే పెట్టు, వాడలో పెట్టింది, కానీ యు ఆర్ వేస్టింగ్ ద టైం. ఆ టైం అక్కడ వెళ్ళిపోతుంది. మనమేమనుకుంటాం, చిల్లుండాలి బ్రో జీవితంలో, ఉంటే పైసలు ఎంత పడితే ఎప్పుడు పడతావు, మరి దవకాలు పడ్డప్పుడు పడతావా? అందరికి దిక్కి కింద మొత్తం పోయినాక ఇప్పుడు అదే చేస్తున్నా. దవకాలు పడ్డాక ఇట్లా పడతాడు అని నువ్వు ఫోటో తీసి పెడతారు మామూలు దవకాలు నుండి తోచినంత ఎందుకు ఆ పరిస్థితి? ప్రపంచానికి నడక నేర్పినటువంటి దేశం నా భారతదేశం. నేను గర్వంగా చెప్తాను ఎప్పుడైనా మాట. అంత గొప్ప దేశంలో అడుక్కదింపుడు లేదండి తెలుసా మీకు? బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి సర్చ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అడుక్కదింపుడు కనవలేదండి మన దేశంలో. ప్రతి ఇంట్లో బంగారం నాణాలు కుప్పలు పోసి ఉండదండి. ఎవరికైనా బయటకు వెళ్తాడు పైసలు ఇచ్చిపోతే లెక్క పెట్టించేది కదంటారు. ఇట్లా మానకలతోటి, షేర్లతోటి, తవ్వతోటి కొలిసి ఇచ్చిపోయేదండి. అది మన భారతదేశం సంస్కృతి. ఇప్పుడు జాబ్లు ఉన్నాయి, సరేమన్నా మొత్తం చేస్తా, నువ్వు ఏం చెప్తే కట్ చేస్తా. ఇది ఎవడాలు వాడు చేసింది మనకు, ఆ వచ్చి ఏది అవతలకి పోయినాడు. ఎస్ఆర్లో సార్ పోయింది కదా, అటు తలగబట్టలేదు, అవతలకి వెళ్ళిపోయింది కదా. మనది ఇప్పుడు మనం గడుపుకునే ఛాన్స్ వచ్చింది కదా. ఇప్పటికి కూడా ఉద్యోగాలు ఎంత పడి 15,000 ఉద్యోగాలకు 20,000 ఉద్యోగాలకు వెళ్ళకుండా జస్ట్ ఒక వెస్టిజ్ వస్తాను. నేను వెస్టిజ్ గురించి చెప్పడానికి ఏది వచ్చినా ముందు మీరు తెలుసుకోండి, ఇది ఏందో అర్థం చేసుకుంటాను, టైం పెట్టండి. పైసలు వస్తున్నాయి అనగానే మంది ముంచి అని చెప్పి కాబట్టి పడేయకండి. ఒకవేళ నిజంగానే భూమి మీద అన్ని మంది ముంచేది జాబ్ ఒక్కటే మంచి అయితే పొద్దుగా టిఫిన్ పెట్టుకొని పోయి సాయంత్రం వస్తూనే ఉంటుంది. అంబానీలు, టాటాలు వచ్చుకోవాలి కాదు. ఎస్ఆర్లో స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, మీరు వినండి. ఇక్కడ ఇది ఒకటే కాదు, వెస్టిజ్ ఒకటే కాదు, ఏ అవకాశం వచ్చినా ముందు తెలుసుకోండి. దీంట్లో ప్రాసెస్ ఎలా ఉంది, ఏదైనా చిల్లర ఉంటేనే పైసలు ఇస్తట్టుందా, చిన్న వ్యవహారాలతో డబ్బు సంపాదించేటట్టుందా, లేకపోతే సిస్టమేటిక్గా ప్రొఫెషనల్గా జనానికి హెల్ప్ చేసుకుంటూ సమాజ హితం కోసం పనిచేసే బిజినెస్ ఏమన్నా ఆలోచించాలి. మీకు తెలుస్తుంది, చదువు రాని కూడా ఆ విషయం అర్థమైంది. ఏం చేస్తే పైసలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి వచ్చామా, నా దగ్గర ఒక ఫోన్ వెనుక పౌచ్ ఉంది, నువ్వు కొనుక్కో, 2 పౌచ్లు కొనిపి నీ అకౌంట్ ₹2 పడతాయంటే అది ఉపయోగించే బిజినెస్ కాదు. ఎస్ఆర్ పౌచ్ అనేది టెంపరీ, ఒక పర్సన్ ఒకటేసారి కొంటాడు, అవునా కదా? ఆ బిజినెస్ లో సమాజానికి ఎంతో కొంత కాదు, చాలా మేలు జరగాలి. ఎంతో కొంత కూడా కాదు, బిజినెస్ ఫ్యూచర్ ఉండాలి. దాన్ని ఆలోచించాలి, మనం తెలుసుకోవాలి. వినాలంటే మీటింగ్కి రావాలి కదా. మా ఊళ్ళు మీటింగ్ వస్తానికే ఇంకా బోర్ల పడతారు. ఇప్పుడు నేను ఇంటికి పోయి ఒక ఆమె దొరుకుతామంటే జ్వరం వచ్చిన దావతుందని చెప్పారు. ఇప్పుడు మొత్తం నేను కింద మీద వర్షం పట్టుకుని హన్మకొండ మీటింగ్ వెళ్తున్నాను. పోయిన నేను మీటింగ్ పోతే, మీటింగ్ కాడికి పోయిన తర్వాత ఇవాళ మాకు వర్షం వస్తుంది సార్, ఓ రాలే అని చెప్పింది కానీ ఇంత కొంచెం వెనకకి మనం చూస్తే వాళ్ళ ఇంట్లో మొత్తం ఎట్లా పెళ్లి పిల్లలు రెడీ నగలు వేసుకొని కార్లు వేసి పైసలు పోతున్నారు. నేను ఫంక్షన్ పోదని ఎవరు చెప్తుంది, ఎవరు లైఫ్ వాళ్ళు అనుభవించాలి, కానీ ఫోకస్ చేయడం పెడితే రిజల్ట్ వస్తుంది. వర్షం పడుతున్న మీటింగ్కి వస్తున్న జీవితం మారుతుంది. వర్షం కూడా లెక్క చేయకుండా ఫంక్షన్కి పోతుంది, కడుపు సలహా వెళ్తాయి ఫ్యూచర్లో. ఎస్ఆర్ కొంచెం ఇప్పటిదాకా మనం సగం జీవితాలు పోయినాయి కాబట్టి ఇక్కడి నుంచి అన్న ఇప్పుడు వెస్టిజ్ బాగుంటే ఇవ్వాలని పట్టుకోండి. లేదు సార్ వెస్టిజ్ బాగానే ఉంది, నేను వెస్టిజ్ చేయలేను, ఇంకేమైనా చేసుకుంటా అంటే మాత్రం ఏదన్నా చేయాలి. చనిపోయే లోపు గెలిచినాక చాలు. ఒక చిరంజీవి నిలబడితే ఫ్యామిలీ మొత్తం సెట్ అయింది, ఒక ఎన్టీ రామారావు నిలబడితే ఫ్యామిలీ మొత్తం సెట్ అయింది, వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్క నిర్ణయం తీసుకుంటే ఫ్యామిలీ మొత్తం సెట్ అయింది. మన ఇంట్లో చిరంజీవి మనమే అవ్వాలా, మన ఇంట్లో ఎన్టీఆర్ మనమే అవ్వాలా. మా తాతకు భూమి లేదు సార్, బాగుండే కానీ అమ్మేసి నువ్వు రాదా, ఇప్పుడు ఉన్నావు కదా, భోజనం మీరు నువ్వు పోను. ఇప్పుడు తాతను బదనాం చేసే రైట్ మనకు లేదు, మనకు కానీ భూమి మీద వేయడమే ఎక్కువ. అప్పుడు ఎస్ఆర్ నో, తాతను బదనాం చేస్తాడు మోతవారి కాడు. ఏమన్నా చేయాలా మనం? ఇప్పుడు మన ఫ్యామిలీలో ధనవంతులు అంటే నువ్వు దురదృష్టవంతులు, కరెక్ట్ చెప్పాలి. ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ రిచ్ యు ఆర్ బ్యాడ్ లక్ ఫెలో. మీ ఫాదర్ ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ దురదృష్టవంతుడు నా దృష్టిలో. అదే రామ్ చరణ్ కనుక వేరే వాళ్ళు ఇంట్లో ఉంటే కాదట్లా చెప్తున్నా, వేరే వాళ్ళు ఇంట్లో ఆయన దగ్గర ఉన్న టాలెంట్ కు ఈ పాటికి మెగాస్టార్ మించిపోయి వస్తుండే అంటుండే. ఇప్పుడు ఏమంటారు, కొడుకు అయ్యేలా చాలా వచ్చినాయి, అయ్యాక ఇస్తారు ఒకే క్రెడిట్, కొడుకు ఎంత తోపైన ఏసార్ను. కాబట్టి మనందరం అదృష్టవంతులు, ఎందుకంటే మనం పేదోళ్ళని పుట్టాం కాబట్టి. చనిపోయేటప్పుడు ధనవంతులుగా తెచ్చుకుంటాం. పొద్దుగా ముసలిగా అయినాక
మనవాడు అడుగుతాడు వచ్చి నాయనమ్మ నాయనమ్మ అమ్మమ్మ అమ్మమ్మ లేకపోతే తాత తాత ఏమన్నా కథ చెప్పు అంటే అనగనగా రాజు 7 కొడుకులు 7 జాబ తెచ్చు ఎండలేదు ఎండలేదు పోయి వాడు అంటాడు భోజనీకి ఇంకెన్ని రోజులు చెప్తావు ఎండిపోయిన కదా బిడ్డ నువ్వు పుట్టక ముందు నేను ఒక బిజినెస్ టేకప్ చేసిండ్రా మీ నాయన పుట్టక ముందు టేకప్ చేసినా మీ నాన్న కొంచెం చదివినప్పుడు ఏదో మాట ఈ ఏజ్ లో నాకు వచ్చింది ఇవాళ నువ్వు తిరుగుతున్న కారు నేను నిలబడటం వల్ల వచ్చిందిరా అని చెప్పి నువ్వు నిలబడ్డ కథ చెప్పాలి ఎంత నిలబడాలి నేను కూడా ఏమైనా చేయాలనిపించాను పోయింది నాకు అయిపోయింది జో హోగా దాని గురించి మనం మాట్లాడలేదు జరిగేదాని గురించి ఒక్క సెకండ్ లో జీవితం మారదు కానీ ఆ సెకండ్ లో మైండ్ మారుతూ లైఫ్ మారుతుంది. రెడీ మేడం నా పేరు సైదులు మాది ఇక్కడనే నారాయణపురం దాటితే 6 ప్లాన్